సో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ప్రెస్ ముందుకొచ్చి ఆ టీడీపీని, చంద్రబాబు నాయుడు గారిని మరోసారి హెచ్చరించారు అని చెప్పేసి వార్తలు రావడం మనం చూస్తున్నాం సార్. మరి ఆయన ఏ విధంగా హెచ్చరించారు? ఏం చేయబోతున్నారంటారు సార్? మామూలుగా జగన్ ఈ మధ్య బెంగళూరులో ఎక్కువ ఉంటున్నాడు. అలాగే బెంగళూరు నుంచి నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాడు. దిగి వెంటనే అక్కడ విజయవాడలో సన్‌షైన్ హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ జగ్గయ్యపేట మండలంలో నవాబ్పేటలో ఆ మధ్య దాడులు జరిగి మనం చెప్పుకున్నాం కూడా. ఆయన పేరు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణ. ఈ ముగ్గురిని ఒక 20 మంది టీడీపీ గుండాలు వెళ్ళి కొట్టి తీవ్రంగా గాయపరిచారు. వాళ్ళు ముగ్గురు సన్‌షైన్ హాస్పిటల్లో ఉన్నారు. సో వాళ్ళను నిన్న పరామర్శించి బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడాడు. సో ఆయన ప్రధానంగా చెప్పింది అంటే ఇట్లా జగ్గయ్యపేటలో ఇట్లా 20 మంది గుండాలు వచ్చి అటాక్ చేశారు. అట్లాగే నంద్యాల దగ్గర పసుపులేటి సుబ్బారాయుడుని చంపేశారు దారుణంగా. ఇప్పుడు విలేజ్ వదిలి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అట్లాగే చాలా చోట్ల భయభ్రాంతం చేస్తున్నారు. పొంగనూరులో దాడులు చేసి ఒక ఫ్యామిలీని, పారిపోయిన ఫ్యామిలీని రప్పించండి మిగతా వాళ్ళనంతా కూడా ఒత్తిడి చేస్తూ దాడులు చేస్తున్నారు. ఇలాగ అనేక చోట్ల దాడులు అనేవి ఆగట్లేదు. సో ఇది మీకు అసలు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు కూడా కంట్రోల్ లేని పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోయారు అనేది జగన్ చెప్పాడు. ఇది కొంతవరకు జగన్ చెప్పిన దాంట్లో వాస్తవం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ మధ్య రోజు న్యూస్లు పోలీసుల మీద జులుం చేయడము, కార్పొరేషన్స్ మీదకి వెళ్ళడము, ఇలాగ తెలుగుదేశం నాయకత్వం కావచ్చు, వివిధ స్థాయిల్లో ఇటు ప్రభుత్వ అధికారుల మీద, ఇటు వైసీపీ వాళ్ళ మీద జులుం చేయడం కావచ్చు, దాడులు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి. సో అది జగన్ చెప్పిన స్కేల్లో లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అయితే జరుగుతున్నాయి. మనమే చాలా చెప్పుకున్నాం కూడా. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఇటు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ గట్టిగా అయితే చేస్తున్నట్టు కనబడాల. ఆయన చాలాసార్లు చెప్తున్నాడు దాడులకు వెళ్ళొద్దని. పవన్ కళ్యాణ్ కూడా నాకు వైసీపీ వాళ్ళ పట్ల వ్యతిరేకత లేదు నిన్న కూడా చెప్పాడు. సో మనం రివెంజ్ చేయొద్దని చెప్పాడు. పవన్ కళ్యాణ్ సీరియస్గా అసలు రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టేసి తను ఓన్లీ అధికారులతో సమీక్షలు, సమావేశాలు, తన శాఖల వ్యవహారాలు చూసుకోవడం, అడ్మినిస్ట్రేషన్లోకి మునిగిపోయినట్టుగా మనకు కనబడుతుంది. మిగతా అసలు ఏం జరుగుతుందో పట్టించుకోవాలి. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బాధ్యత చాలా ఉంది. ఆయన అనేక హామీలు ఇచ్చి వచ్చాడు. ఆ హామీలకు గ్యారంటీ అయ్యాడు. ఒక పక్క హామీలు అమలుకి ఏమీ క్లారిటీ ఇవ్వట్లేదు, రెండో వైపు దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. దీని పట్ల పవన్ కళ్యాణ్ కూడా స్పందించాల్సి ఉంది. దీన్ని ఆపడానికి పవన్ కళ్యాణ్ వంతుగా కూడా చేయాలి. ఆయన దగ్గరికి అర్జీ వస్తేనే అర్జీలు మాత్రమే నేను చూసి మాట్లాడతానంటే కుదరదు. ఎందుకంటే అర్జీలు వస్తున్నాయి, అర్జీలకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు పురమాయిస్తున్నారు అని బాగానే ఉంది. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్ని. అంటే ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజల సమస్యలను ఆయన పట్టించుకోవడం అనేది మనం అప్రిషియేట్ చేయాల్సిన పని. అట్లాగే లోకేష్ కూడా అది పని చేస్తున్నాడు. ఈవెన్ చంద్రబాబు కూడా కొంతవరకు అది చేస్తున్నాడు. ఈ వరకు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ప్రజలతో ఎంతో కొంత అనుబంధం డైరెక్ట్గా కలిగి ఉండడం, వాళ్ళ సమస్యలు వినడం, అది ఖచ్చితంగా మంచి సిగ్నల్స్ని పంపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ కూడా వెరీ ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ విషయాలన్నింటినీ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొలిటికల్గా దాన్ని వైసీపీ మీదకి తోయడానికే ట్రై చేస్తున్నారు. వైసీపీ గతంలో చేసింది అయిపోయింది. సో ఇప్పుడు మీరొచ్చి దీన్ని మేము డిఫరెంట్ గవర్నెన్స్ ఇస్తామని కదా వచ్చారు మీరు, మాది విభిన్నమైన పరిపాలన, మంచి పరిపాలన, మరి అంతకంటే ఎక్కువ చేస్తున్నారు కదా. సో ఇది వాళ్ళ ఈ ఉద్యోగుల మీద ఈ స్థాయిలో చేయలేదు వైసీపీ వాళ్ళు. వీళ్ళు ఉద్యోగుల మీద కూడా విపరీతంగా చేస్తున్నారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా. డిఎస్పీలని 57 మంది డిఎస్పీలని పక్కన పెట్టేయడం, ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, ముఖ్యంగా పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో తమకు నచ్చని వాళ్ళని ప్రతీకారం తీర్చుకోవడం అన్నది కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ తన కేడర్ని కాపాడుకోవాల్సిన అవసరం జగన్కి ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా అదే ఉంటుంది. అందుకని అతను సీరియస్ టోన్లోనే చెప్తున్నాడు. ఇదే జరిగితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మా కార్యకర్తలను కంట్రోల్ చేయలేమని జగన్ చెప్తున్నాడు. కాకపోతే జగన్ చెప్పేదానికి కొంత క్రెడిబిలిటీ ఉండదు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో కూడా ఇది జరిగింది. ఈ స్కేల్లో జరిగిందా లేదా అనేది పక్కన పెడితే జగన్ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరిగాయి. తెలుగుదేశం వాళ్ళని
లీగల్గా అరెస్ట్ చేశారు. రకరకాల వాళ్ళ ఫైనాన్షియల్ బేస్ని దెబ్బతీసే విధంగా జగన్ అనేక చోట్ల ప్రవర్తించాడు. సో ఆర్థిక మూలాలు దెబ్బకొట్టారు. వాళ్ళని కొయర్సివ్ పాలిటిక్స్తో వాళ్ళని ప్రెజర్ చేసి కొంతమందిని పార్టీలోకి చేర్చుకున్నారు. ఇవన్నీ జగన్ కూడా చేశాడు. సో ఇది ఇవాళ ఉన్న పొలిటికల్ మోడల్ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలను భయభ్రాంతాలు చేసి వాళ్ళని పార్టీలోకి చేర్చుకోవాలి అనేది ఇవాళ ఉన్న పొలిటికల్ మోడల్ మన ఇండియాలో. సో ఇదే మోడల్ని ఇప్పుడు తెలుగుదేశం కూడా అమలు చేస్తుంది. కాకపోతే దీనివల్ల ఖచ్చితంగా తెలుగుదేశానికి వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది. రెండవది జగన్కి హెల్ప్ అవుతుంది. వీళ్ళందరూ ఇప్పుడు జగన్కి హెల్ప్ చేస్తున్నారు. సో ఎలాగ హెల్ప్ అంటే జగన్ పట్ల కేడర్ అసంతృప్తిగా ఉంది. మమ్మల్ని పట్టించుకోలేదు నువ్వు ఎన్ని రోజులు, అందుకే ఓడిపోయినావు అన్న ధోరణి కేడర్లో ఉంది. సో ఇప్పుడు కేడర్ మీద దాడుల వల్ల అనివార్యంగా కేడర్ మళ్ళీ జగన్ చుట్టూ ర్యాలీ అవుతారు. వాళ్ళకి ఒక నాయకుడు అవసరం, వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేవాడు అవసరం. జగన్ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నాడు ఎఫెక్టివ్గా. ఇమ్మీడియట్గా రంగంలోకి దిగిపోయాడు, ఢిల్లీలో ధర్నా చేసి వచ్చాడు. సో జగన్ కూడా ఇది కలిసి వచ్చింది. ఒక రకంగా వీళ్ళ ఈ పల్లెంలో పెట్టి మళ్ళీ జగన్కి ఇస్తారేమో అన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళే మాట్లాడుకున్నారు. మా వాళ్ళే ఇచ్చేట్టున్నారు సార్ మళ్ళీ అని. ఇప్పుడు కూడా జగనే ఇచ్చాడు, వీళ్ళకి పల్లెంలో పెట్టి జగన్ అధికారం ఇచ్చాడు. నెక్స్ట్ వీళ్ళు పల్లెంలో పెట్టి నువ్వు తీసుకురా బాబు ఈసారి మాకు చాలా అన్నట్టుగా అయిపోతుంది. ఎందుకంటే వితిన్ 50 డేస్లోనే ఇంత నెగిటివిటీ చాలా చోట్ల వచ్చేసింది. సో ప్రధానంగా నెగిటివిటీ ఎక్కడ, పథకాలని అమలు చేయకపోవడం అనేది ప్రధానమైంది. సెకండరీ వచ్చి శాంతి భద్రతల్ని వీళ్ళు కంట్రోల్ చేయట్లేదు. అనిత ఆమె ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. ఆమె ఎంతసేపు జగన్ భద్రత గురించి జగన్ని సెటైర్లు వేయడం. ఆయన 986 ఆయన ఖైదీ నెంబర్ కాబట్టి నీకు 986 మంది 986 మంది కావాలా భద్రత అని లోకేష్ ట్వీట్ చేస్తే దాన్ని తీసుకొని మాట్లాడడం తప్ప. సో ఇది వైసీపీనో తెలుగుదేశం ఇష్యూ కాదు, రాష్ట్రంలో శాంతి భద్రతల ఇష్యూ. దాని మీద ఆమె కాంక్రీట్గా మాట్లాడాలి ఒక హోమ్ మినిస్టర్గా ఉంది. సో అది కాకుండా లోకేష్ ట్వీట్ని ఆమె మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా రీజనల్ పార్టీలు మంత్రులకి పెద్ద పవర్సే ఉండవు. వాళ్ళు ఏమన్నా ఉంటే ఏదో ప్రెస్ మీట్లో కొంత మాట్లాడడం తప్ప రియల్ పవర్ అనేది చంద్రబాబు లోకేష్ చేతిలోనే ఉన్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా తన శాఖల పరిధి వరకు తను ఒక మంత్రిగా మాత్రమే పనిచేసుకోగలుగుతున్నాడు తప్ప రాష్ట్రంలో సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే పరిస్థితులకి పవన్ కళ్యాణ్ కూడా అడుగు పెట్టట్లేదు. నిన్న కూడా ఆయన కామెంట్ చేశాడు, నేను అధికారులతో ఉండిపోయి నాకు రాజకీయాలకు దూరమైన ఫీలింగ్ వచ్చింది, ఇప్పుడు మీరు వచ్చి చేరుతూ ఉంటే మళ్ళీ రాజకీయంగా నాకు ఇది కనిపిస్తూ ఉందని కామెంట్ చేశాడు. నిన్న కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరిన సందర్భంగా. అలాగే ఆయన కంప్లీట్గా రాజకీయాలను పక్కన పెట్టి చేస్తా, అది మామూలుగా మంత్రి చేస్తే అప్రిషియేట్ చేయాలి. కానీ ఈయన చాలా వాటికి హామీలు ఇచ్చి నేను గ్యారంటీ అని చంద్రబాబు చేతులు పట్టుకొని సభల్లో మాట్లాడిన వ్యక్తి ఇవాళ చంద్రబాబు ఖజానాలు డబ్బులు లేవు నేను అమలు చేయలేనని ఓపెన్గా చెప్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనేది అందరికీ బిగ్ క్వశ్చన్. అట్లాగే శాంతి భద్రతలు ఇట్లా ఇవన్నీ జరుగుతుంటే రాష్ట్ర భవిష్యత్తు పాడవుతుందనేది ఆయనకు ఉండాలి. అట్లాగే కేంద్రం నుంచి రావాల్సినవన్నీ రానప్పుడు కేంద్రం మీద ప్రెజర్ చేసే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. ఇవేవి పట్టించుకోకుండా తన శాఖ ఒక మామూలు మంత్రిలాగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. సో మామూలు మంత్రిలాగా ఆయన చేయడం బాగుంది, అంతవరకు ఓకే. కానీ ఆయన రోల్ అంతకీ కన్ఫైన్ కాకూడదు. ఖచ్చితంగా ఆయన వేరే విషయాలు కూడా ఇన్వాల్వ్ కావాలి. సో జగన్కి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి జగన్కి ఇప్పుడు నిజానికి వీళ్ళు జగన్కి మంచిగా అందిస్తున్నారు. జగన్కి బ్రహ్మాండంగా ఈ సిచ్యువేషన్ని, అంటే మామూలుగా ఒక యుద్ధంలో ఒక సామెత ఉంటుంది, క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చుకోండి అని యుద్ధంలో పిలిపిస్తుంటారు.